అసెంబ్లీలోని సీఎం ఛాంబర్ లో కాంగ్రెస్ మంత్రులు ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. అసెంబ్లీలో బీఆర్ఎస్ వ్యవహారంపై చర్చించారు. జగదీష్ రెడ్డిని సస్పెండ్ చేయాలని పట్టుబట్టాలని నిర్ణయించారు. తెలంగాణ అసెంబ్లీలోని సీఎం ఛాంబర్ లో కాంగ్రెస్ మంత్రులు ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. అసెంబ్లీలో బీఆర్ఎస్ వ్యవహారంపై వాళ్లు చర్చించారు. జగదీష్ రెడ్డిని సస్పెండ్ చేయించాలని పట్టుబట్టాలని నిర్ణయించారు. సీఎం ఛాంబర్ లో కాంగ్రెస్ మంత్రులు ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. అసెంబ్లీలో బీఆర్ఎస్ వ్యవహారంపై కూడా వారు చర్చిస్తున్నారు. జగదీష్ రెడ్డిపై సస్పెన్షన్ కి పట్టుబట్టాలని కూడా చర్చిస్తున్నట్టుగా తెలుస్తోంది. పూర్తి వివరాలు మా ప్రతినిధి నరసింగరావు అందిస్తారు. నరసింగరావు. ప్రస్తుతము సీఎం ఛాంబర్ లో మంత్రులు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేల సమావేశం కొనసాగుతుంది. ఈ సమావేశంలో సభలో జగదీష్ రెడ్డి చేసినటువంటి వ్యవహారం పైన స్పీకర్ నిర్దేశించి జగదీష్ రెడ్డి చేసినటువంటి కమెంట్స్ పైన చాలా సీరియస్ గా చర్చిస్తున్నారు. జగదీష్ రెడ్డిని సస్పెండ్ చేయాలి అని చెప్పి పట్టుబడతా ఉన్నారు ఎమ్మెల్యేలు. సో దానిపైన ప్రస్తుతము సుదీర్ఘంగా చర్చిస్తా ఉన్నారు. ఒక దళిత పర్సన్ చైర్ లో కూర్చున్నారు. అతను ఒక రూలింగ్ ఇచ్చారు. మాట్లాడేటప్పుడు సబ్జెక్ట్ నుండి డీవియేట్ కాకుండా గవర్నర్ ప్రసంగం మీదే మాట్లాడాలని చెప్పి డీవియేట్ కాకుండా మాట్లాడాలని చెప్పి ఒక సూచన చేస్తే మేమంతా కూర్చోబెడితే అక్కడ కూర్చున్నావు నీ ఒక్కరిది కాదు అని చెప్పి ఏకవచనంతో సంబోధించడాన్ని వారు తీవ్రంగా తప్పుపడతా ఉన్నారు. చైర్ను గౌరవించకుండా వారు మాట్లాడుతా ఉన్నారు, అగౌరవపరుస్తున్నారు. మొదటి నుంచి కూడా దళితుల పట్ల కావచ్చు, స్పీకర్ చైర్ పట్ల కావచ్చు, మహిళల పట్ల కావచ్చు అగౌరవంగా బీఆర్ఎస్ పార్టీ సభ్యులు వ్యవహరిస్తున్నారు. గతంలో మహిళా గవర్నర్ ఉన్నప్పుడు కూడా ఈ విధంగా వ్యవహరించారని చెప్పి చాలా సీరియస్ గా అయితే డిస్కషన్ చేస్తా ఉన్నారు. సభ్యులంతా బీఆర్ఎస్ పార్టీకి అధికార పక్షానికి సంబంధించినటువంటి సభ్యులంతా కూడా జగదీష్ రెడ్డి క్షమాపణ చెప్పాలి, క్షమాపణ చెప్పకపోతే సస్పెండ్ చేయాలనేటువంటి డిమాండ్లు అయితే చేస్తా ఉన్నారు. ఈ రోజు వాస్తవానికి ఉదయం గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపేటువంటి తీర్మానం పైన చర్చ ప్రారంభమైంది. ఈ చర్చలో కాంగ్రెస్ పార్టీ నుంచి ఏమో ఇద్దరు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడారు, అదేవిధంగా వేముల వీరేశం మాట్లాడారు నగరేశ్వర ఎమ్మెల్యే. ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీ నుంచి మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ధన్యవాదాలు తెలిపేటువంటి తీర్మానం పైన చర్చను ప్రారంభించారు, మా ప్రసంగాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా గవర్నర్ ప్రసంగంలో అన్ని అబద్ధాలే చెప్పారు. రైతు రుణమాఫీ చేశారా, ఎక్కడ చేశారు, రైతు భరోసా ఇచ్చారా, ఎక్కడ ఇచ్చారు, ఏమీ ఇవ్వకుండానే అబద్ధాలు చెప్పించారు గవర్నర్ పైన అని చెప్పి ఆయన ప్రసంగాన్ని చేస్తుండగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సభ్యులు ఆ ప్రసంగానికి అడ్డు తగిలారు, అభ్యంతరాలను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మధ్యలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా లేచి అసలు అబద్ధాలు చెప్పి 2 సార్లు అధికారంలోకి వచ్చిందే బీఆర్ఎస్ పార్టీ, దళితుల్ని సీఎం చేస్తామని చెప్పారు, తల నరుక్కుంటామన్నారు, దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తామన్నారు. అంతేకాకుండా అనేక హామీలు ఇచ్చి అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత దళితుల్ని సీఎం చేయలేదు, దళితులకు 3 ఎకరాల భూమి ఇవ్వలేదు, అన్ని తుంగలో పెట్టారు. అబద్ధాలు మాట్లాడింది మీరు, అధికారంలోకి వచ్చి 10 ఏళ్ళు ఉన్నది మీరు. కానీ తాము 7 ఏళ్ల కాలమే అయింది, చెప్పినటువంటి పనులన్నీ కూడా చేసుకుంటూ వెళ్తా ఉన్నాము, ఇచ్చినటువంటి ప్రతి హామీని నెరవేరుస్తామని చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. సో ఆ తర్వాత మళ్ళీ జగదీష్ రెడ్డికి స్పీకర్ మాట్లాడేటువంటి అవకాశాన్ని కల్పిస్తూ సబ్జెక్టు నుంచి అసహనానికి లోన్ కాకుండా, సబ్జెక్టు నుండి డీవియేట్ కాకుండా గవర్నర్ ప్రసంగం పైన మాట్లాడాలి అన్నప్పుడు జగదీష్ రెడ్డి ఒకంత స్పీకర్ చేసినటువంటి కమెంట్స్ పైన స్పందించి కొంత అసహనాన్ని ప్రదర్శిస్తూ స్పీకర్ ఈ సభ అందరిది, స్పీకర్ ఒక్కరిదే కాదు, నీ ఒక్కరిదే కాదు అంటూ మాట్లాడారు.
దీనిపైన తీవ్రమైనటువంటి అభ్యంతరాలని కాంగ్రెస్ పార్టీ సభ్యులు వ్యక్తం చేశారు. దీంతో ఒక్కసారిగా సభలో గందరగోళ పరిస్థితి ఏర్పడింది, గందరగోళంగా మారింది. జగదీష్ రెడ్డి స్పీకర్ తో ఏకవచనంగా మాట్లాడము, అసలు సభ నీది కాదు అని చెప్పడము, మేమంతా కూర్చోబెట్టిన నువ్వు అక్కడ కూర్చున్నావు అనేటువంటి మాటను మాట్లాడడం పైన తీవ్ర అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ జగదీష్ రెడ్డి క్షమాపణ చెప్పాలని చెప్పి పెద్ద పెట్టిన నినాదాలు చేశారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సభ్యులంతా కూడా లేచి దీంతో సభలో నరసింహరావు, మరి ఇప్పుడు ఈ నేపథ్యంలో జగదీష్ రెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకునే అవకాశం ఏమైనా ఉందా పట్టుబడితే? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సభ్యులంతా కూడా అదే పట్టుబడతా ఉన్నారు, అదే డిమాండ్ చేస్తా ఉన్నారు. ఏకంగా సభనే చైర్నే బెదిరించేటువంటి ప్రయత్నం చేశారు, స్పీకర్ చైర్నే బెదిరించేటువంటి ప్రయత్నం చేశారు. ఇది నిబంధనల ఉల్లంఘన, సో ఖచ్చితంగా ఆ సభ్యుడి పైన చర్యలు తీసుకోవాలనేటువంటి డిమాండ్ అయితే చేస్తా ఉన్నారు. ప్రస్తుతం లెజిస్లేషన్ శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తదితర నాయకులు మంత్రులతో పాటుగా ఆ ప్రభుత్వ విప్పులు ఎమ్మెల్యేలు కూర్చొని మాట్లాడుతూ ఉన్నారు. క్షమాపణలు చెప్పడానికి అవకాశం ఇవ్వాలి, క్షమాపణలు చెప్పకపోతే ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలనేటువంటి డిమాండ్ అయితే వారు చేస్తా ఉన్నారు. ఆ దిశగానే ఆలోచన చేస్తా ఉన్నారు. మరి కాసేపట్లోనే దీనిపైన ఒక కీలకమైనటువంటి నిర్ణయాన్ని తీసుకునేటువంటి అవకాశం అయితే ఉంది. గందరగోళ నేపథ్యంలోనైతే స్పీకర్ సభను వాయిదా వేశారు. సభ వాయిదా వేసిన అనంతరము ముఖ్యమంత్రి ఛాంబర్ లో ప్రస్తుతం వీరంతా కూడా సమావేశమై చర్చిస్తా ఉన్నారు. క్షమాపణ చెప్పాలి, లేదనంటే ఆయన్ని సస్పెండ్ చేయాలనేటువంటి దానిపై ఆ దిశగానే ఆలోచన చేస్తా ఉన్నారు. విజయచంద్రిక. థ్యాంక్ యూ నరసింహరావు.